దృష్టి పెడతానని నేను చెప్తున్నా. అదేవిధంగా నిన్న మన మిత్రులు బస్సు యాత్ర చేసిరు, సంతోషం. రైతులు కష్టాలలో ఉన్నప్పుడు అండగా ఎవరైనా చేయొచ్చు. ప్రతిపక్షాల బాధ్యత అది. నేను అభినందిస్తున్నా. మీరు వికారాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు రైతులు కళ్ళాల్లో కష్టాలలో ఉంటే అండగా నిలబడ్డమని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈనాడు ఇప్పటికే 62 లక్షల వడ్లను క్వింటాలు మనం సేకరించినాం. దాదాపుగా ఇంకొక 10-15 లక్షలు వస్తాయంటున్నారు. వాటన్నిటిని కూడా సేకరిస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ సీజన్లో 75 లక్షల క్వింటాల వడ్లను సేకరించే ఆలోచనతో మేము ఉన్నాం. మరి 75 లక్షల వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలి. ప్రహ్లాద్ జోషి గారిని ఎన్నిసార్లు కలిసినా, పంజాబ్కి ఇచ్చినా, హర్యానాకి ఇచ్చినా, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. జూన్ 15 తారీఖు లోపల మా వడ్ల సేకరణ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇవాళ ఆదిలాబాద్లో మొక్కలు అధికంగా వచ్చినాయి. మొక్కజొన్నలు అత్యధికంగా పండిరు. గతంలో 4-5 లక్షల రాష్ట్రంలో పండితే ఈసారి మొక్కజొన్నలు 40 లక్షల క్వింటాలు పండినాయి. జొన్నలు పండినాయి. ఈరోజు పొద్దుతిరుగుడు పువ్వు పండింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. మరి కనీసం మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మనం కొన్న వడ్లు మొత్తం కొనాలి, మనం కొన్న మక్కలు కొనాలి, మనం కొన్న జొన్నలు కొనాలి, మనం కొన్న పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి. ఇవి కొనకుండా మేము కనీస మద్దతు ధర ప్రకటించినామంటే వెనుకొట్టుకో పెద్ద ఆయనే చెప్పిండు, సత్రంలో పెట్టే ఉచిత భోజనానికంట నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ లెటర్ రాసిండంట. సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్లు అవసరం లేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా గట్లనే మాట్లాడుతుండు. కేంద్ర మంత్రి అయ్యా, మీరు కేంద్రం కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన వడ్లు, మక్కలు, జొన్నలు, పొద్దుతిరుగుడు ఇత్తులు ఏడబొయ్యాలని నేను అడుగుతున్నా. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోకపోతే జూన్ 15 తారీఖు తర్వాత మీ పార్టీ ఆఫీస్ దగ్గరనో, మీ ఇంటి దగ్గరనో తీసుకొచ్చి అవి పోయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. ఈ రైతుల అనాథలు కాదు, తెలంగాణ రైతులు దిక్కులేని వాళ్ళు కాదు. తెలంగాణ రైతుల పక్షాన గొంతు విప్పే గలమే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే. ఈనాడు ఈ తెలంగాణ రైతాంగం పక్షాన వాళ్ళ సోదరుడు రేవంత్ రెడ్డి నడుం బిగిస్తాడు. జూన్ 15 తర్వాత మీరు వడ్లు ఎట్లా కొనరో, మక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దుతిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో మీ సంగతి తేలుస్తా అని చెప్పి కిషన్ రెడ్డి గారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈనాడు మహారాష్ట్రతోని సాగునీటి ప్రాజెక్టుల సమస్య పరిష్కారం జరగాలన్నా ఈరోజు మనం కొన్న వడ్లు తడిసినవైనా, మిగతావైనా, మొక్కలైనా ఈ ఇత్తనాలు కొనాలన్నా, లేకపోతే ఈ ధాన్యం కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలంటే పెద్దలు కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోకపోతే తెలంగాణలో తిరగడానికే కిషన్ రెడ్డి గారికి సమస్య అవుతుందని నేను ఈ వేదిక మీద ఉన్న వారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఈరోజు కనీసం మీడియా మిత్రులు ఆలోచన చేయాలి. కనీసం మద్దతు ధర ప్రకటించి ఒక గింజ కూడా మేము కొనమంటే కుదరదు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. సేకరించి అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అందుకే ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 75